బాగా బీచ్లో అయితే మొత్తం బాగా ఎంజాయ్ చేసాం. టైం వచ్చేసరికి 2:30 అలా అయింది. ఇక్కడ నుంచి బయలుదేరుతున్న ఫుడ్ ఏదైనా తినేసి వేరే ప్లేస్కి వెళ్ళాలి. లోకల్లో తిరగాల్సినవి తిరుగుతాం. చిన్న చిన్నవి యాక్టివిటీస్ చేయాలి అనుకున్నప్పుడు నా సజెషన్ అయితే ఓన్లీ బయట యాక్టివిటీస్ చేయాలి అనుకుంటే ప్యాకేజ్ కింద తీసుకోవచ్చు. 1000 రూపీస్ అలా పర్ పర్సన్ తీసుకుంటున్నారు. స్కూబా డైవింగ్ అయితే పొద్దున్నే 8ంటికి తీసుకెళ్తారు. మీకు పర్ పర్సన్కి వచ్చేసరికి 2500 చెప్తారు. మీకు పొద్దున్న వెళ్తే సాయంత్రం 5ంటికి తీసుకెళ్తారు. స్కూబా డైవింగ్తో కలిపి తీసుకోవడం బెస్ట్. పొద్దున్న సాయంత్రం దాకా సముద్రంలో ఉంటాం. అన్ని యాక్టివిటీస్ ఎక్కువ టైం చేపిస్తాడు. వీళ్ళు జస్ట్ 30 సెకండ్స్ 10 సెకండ్స్ అంతే. బయట యాక్టివిటీస్ ఏ అయినా సరే కొంచెం మార్నింగ్ రండి. ఎందుకంటే ఇప్పుడు మధ్యాహ్నం అయింది కదా, మాకు లాస్ట్ డే చాలా టైం పట్టేసింది. చాలా లైన్ ఉంటారు జనాలు బాగా బీచ్లో చేయాలనుకుంటే. నా సజెషన్ అయితే అది. గాయస్ ఇక్కడ చర్చ్ అయితే చూడొచ్చు, బాగుంది. ఓల్డ్ బాగా బీచ్ నుంచి అయితే ఏదో పోర్ట్ ఏదో ఉందని చెప్పేసి మా వాడు తీసుకెళ్తున్నాడు. గాయస్ ఇక్కడ బోట్స్ అయితే చూడొచ్చు. మేమైతే పోర్ట్కి అయితే వెళ్తున్నాం. లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇది ఇక్కడ ఏంటంటే తక్కువ డిస్టెన్స్ అయినా ఎక్కువ టైం చూపిస్తుంది గూగుల్ మ్యాప్లో. ఏంటంటే ఇది ట్రాఫిక్ జామ్ ఎలా ఉంటుంది అనమాట. గాయస్ ఎక్కడ పార్కింగ్ అయినా సరే ఖచ్చితంగా 50 రూపీస్ కామన్ ఇక్కడ. గాయస్ పోర్ట్కి అయితే వచ్చాం. మీకు ఇక్కడ చూడొచ్చు మొత్తం జనాలతో నిండిపోయి ఉంది. ఇదైతే ఇది ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ అయితే తీసుకోవాలి. 9 o'clock క్లోజింగ్ వచ్చేసరికి 5:30. టికెట్ కౌంటర్కి అయితే వెళ్దాం. ఎంత టికెట్ అసలు ఏంటి అనేది చూద్దాం. గాయస్ ఇది వచ్చేసరికి అగ్వాడానా తెలియదు. మీరే నేమ్ అయితే ఇస్తాను ఇక్కడ చదువుకోండి. కోర్ట్ అయితే ఎంట్రన్స్ అయితే బాగా మెయింటైన్ చేస్తున్నారు. లోపలికి వెళ్ళి చూద్దాం. ఎంట్రన్స్ టికెట్ వచ్చేసరికి 25 రూపీస్ ఈచ్ పర్సన్స్ కి, అదే ఫారినర్స్ కి అయితే 300 అంట. ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్ళి ఎలా ఉందో చూసేద్దాం. అగ్వాడా కోట నిజానికి 1612లో డచ్ల నుండి రక్షణ కోసం నిర్మించబడింది. ఆ సమయంలో యూరప్ నుండి వచ్చే నౌకలకు ఇది ఒక రిఫరెన్స్ పాయింట్. ఈ పాత పోర్చుగీస్ కోట మాండోవి నది ఒడ్డున కాండోలింకు దక్షిణాన బీచ్లో ఉంది. ఇది మొదట్లో షిప్పింగ్ మరియు సమీపంలోని బర్డేజోపా జిల్లా రక్షణకు బాధ్యత వహించింది. కోట లోపల ఒక మంచినీటి బుగ్గ ఆగిపోయే నౌకలకు నీటి సరఫరాను అందించింది. ఈ విధంగా ఈ కోటకు ఆ పేరు వచ్చింది. అగ్వాడా పోర్చుగీస్ భాషలో నీరు అని అర్థం. ప్రయాణిస్తున్న ఓడల సిబ్బంది తమ మంచినీటి దుకాణాలను తిరిగి నింపుకోవడానికి తరచుగా సందర్శిస్తారు. 1864లో ఏర్పాటైన అగ్వాడా ఫోర్ట్ లైట్ హౌస్ ఆసియాలోనే అత్యంత పురాతనమైనది. 1612లో నిర్మించబడిన ఇది ఒకప్పుడు 79 ఫిరంగుల గ్రాండ్ స్టాండ్. ఇది 23,76,000 గ్యాలన్ల నీటిని నిల్వ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది మొత్తం ఆసియాలోనే అతిపెద్ద మంచినీటి నిల్వలలో ఒకటి. ఈ కోట 2 విభాగాలుగా విభజించబడింది. ఎగువ భాగం కోట మరియు నీటి స్టేషన్గా పనిచేసింది. అయితే దిగువ భాగం పోర్చుగీస్ నౌకలకు సురక్షితమైన బెర్త్గా పనిచేసింది. ఎగువ భాగంలో కందకం, భూగర్భ నీటి నిల్వ గది, గన్పౌడర్ గది, లైట్ హౌస్ మరియు బురుజులు ఉన్నాయి. ఇది యుద్ధం మరియు అత్యవసర సమయంలో ఉపయోగించడానికి రహస్యంగా తప్పించుకునే మార్గం కూడా ఉంది. ప్రారంభ దశలో ఉన్న లైట్ హౌస్ 7 నిమిషాలకు ఒకసారి కాంతిని విడుదల చేయడానికి ఉపయోగించబడుతుంది. ఫోర్ట్ అగ్వాడా పోర్చుగీస్ యొక్క అత్యంత విలువైన మరియు కీలకమైన కోట. ఈ కోట చాలా పెద్దది. ఇది బార్డెజ్ యొక్క నైరుతి కొన వద్ద మొత్తం ద్వీపకల్పాన్ని ఆవరించింది. మండోవి నది ముఖద్వారం మీద నిర్మించబడింది. ఇది వ్యూహాత్మకంగా ఉంది మరియు డచ్లకు వ్యతిరేకంగా పోర్చుగీస్ యొక్క ప్రధాన రక్షణగా ఉంది. సలాజర్ అడ్మినిస్ట్రేషన్ సమయంలో ఫోర్ట్ అగ్వాడా సలాజర్ యొక్క రాజకీయ ప్రత్యర్థుల కోసం ప్రధానంగా జైలుగా ఉపయోగించబడింది.